మూర్తి గారు, మేడం, పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాట్లు చేశా మేడం. ఇక్కడ కూడా ఎందుకు సుచిత్ర? మన ఇంటి దీపాన్ని వెలిగించిపోయే ఆ మహాలక్ష్మి ఎవరో నుదుటిన పెట్టుకున్న బొట్టును చూస్తే తెలిసిపోతుందని స్వామీజీ చెప్పారు కదా అత్తయ్య. తాంబూలం తీసుకునేటప్పుడు దగ్గరగా ఉంటారు. మనకు దగ్గర ఏదెవరో తెలిసిపోతుంది. ఓ మై గాడ్, అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. ఆ ఫోటోని చూశారంటే పెళ్లి కొడుకు మారిపోయేలా ఉన్నాడు. జోగేంద్ర ప్లేస్ లో బావ రాకూడదంటే ఆ ఫోటో అక్కడ ఉండకూడదు. అయ్యా అయ్యా అయ్యా, తెలిసి పక్కన. మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చావు, నువ్వు వెళ్ళరా. తాతయ్య ఫోటో నాన్న. అయ్యో అమ్మ, తాతయ్య ఫోటో. అయ్యో అమ్మా, అమ్మా వసు, వసు ఆగమ్మా. తాతయ్య ఫోటో. అమ్మా వసు, వద్దు. చేతులు కాలుతాయి అమ్మా. వసు, వసుంధరా కాలుతుంది చూసుకోవే. వస్తుందిరా. బాబా బాబా, చేయి కాలిపోతుంది. ఫోటో కాలిపోయిందంటే
ఎందుకు ఇలా చేసావు? నేనేం చేశాను? పోయినోళ్ళ ఫోటో తగలబడితే నన్నంటావేంటి? నువ్వే మా తాతయ్య ఫోటో తగలబడేలా చేయడం నేను చూశాను. నాకేం అవసరం? అవసరమో అసూయో నీకే తెలియాలి. పోయిన వాళ్ళు దేవుడితో సమానం. నువ్వు చేసిన ఈ పాపానికి శిక్ష తప్పదు. వసుంధర, తారతమ్యాలు మర్చిపోయి మాట్లాడుతున్నావు. అది నా మనవరాలు. పెళ్ళైపోతున్నంత మాత్రాన నీ గతం మర్చిపోవద్దు. మీ తాత ఫోటో పాడు చేస్తే దానికి ఏమైనా కోట్లు వస్తాయా? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు ఖర్చు పెడితే 100 ఫోటోలు ఇస్తారు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మా తాతయ్య ఫోటో నాకు దేవుడి కంటే ఎక్కువ మేడం. తిరిగి ఫోటో చేయించుకోవడానికి అవకాశం లేదు మేడం. ఉన్నది ఒక్కటే. మీ దృష్టిలో దాని విలువ 10 రూపాయలే కావచ్చు. నాకది కోట్ల విలువ. పెద్దవారు, మీకు తప్పొప్పులు తెలియక మాట్లాడుతున్నారు అనుకోను. నన్ను క్షమించండి మేడం. మనం రాకముందే నక్షత్ర ఇక్కడికి వచ్చిందంటే ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. అప్పు, అందరి ముందు నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావేంటి బావా? అసలు కొత్తగా నిన్ననేదే ఉంది. నీ పేరే నక్క చిత్ర కదా. నీ దారే తప్పుడు దారి. నువ్వు ఇంక అసలు మాట్లాడుకో. అయినా పోయినోళ్ల ఫోటోలు ఇలాంటి పచ్చని పందిట్లోకి తీసుకొస్తే పెళ్లిళ్ళు జరగడం కాదు. ఇలాంటి అనర్థాలు జరగకుండా ఇంకేం జరుగుతాయి? నీ వాగుడు వల్ల వసు కళ్ళల్లో కన్నీళ్ళు చూడాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. జోగేంద్ర, ఆ ఫోటో కాలిపోవడం వల్లే నీ పెళ్లి జరుగుతుంది తెలుసా? ఫ్లాష్ బ్యాక్ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే ఓకే సర్లే గానీ జరిగిందేదో జరిగిపోయింది. పెళ్లి ప్రశాంతంగా జరిగితే చాలు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అంతా మంచి జరుగుతుంది. ఒక్క కాకర్ల వంశీకృష్ణ మాత్రం ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతే చాలు. భయపడకు జోగేంద్ర, నీ మీద నూకలు పడతాయి. నోకలు కాదు, అక్షంతలు పడతాయి. జోగేంద్ర, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. వంశీ బాబు, గొడవ పడకుండా ఉంటే పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది. పెళ్లి కార్డు ఇవ్వకపోయినా కంపెనీ తరపున వచ్చాం. ఈ పెళ్లిని మేము దగ్గరుండి జరిపిస్తాం. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. నా పెళ్లి అయిపోగానే మీ మనవడి దహన సంస్కారాలు కూడా జరిపిద్దురుగానే. నాన్న, వసు పెళ్లి జరిపించడానికి వచ్చిన వాళ్ళను చీఫ్ గెస్టుల్లో చూసుకోవాలి. బయట నరకాసుర వధ జరగడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. ఈ లోపు ఇక్కడ జరగాల్సిన కర్తవ్యం జరుగుతుంది. వంశీ, విధిరాతను ఎవరూ తప్పించలేరు. దీపావళి సంబరాలతో పాటు ఈ పెళ్లి కూడా జరుగుతుందనిపిస్తుంది. వసుంధరాన్ని ఇలా పెళ్లి కూతురుగా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అవునవును, నువ్వు పెళ్లి కొడుకు పోయి ఉంటే బాధపడదా? ఇలా మాట్లాడతాడనే ఇక్కడ ఉండకూడదన్నాను. జోగేంద్ర గారు, వసుంధర గారు డల్గా ఉన్నారని అన్నయ్య అలా చెప్పారు. మీరు ఇలా అపార్థం చేసుకుంటారని కాదు. కూల్గా ఉండండి.
ఏంటి వంశీ దగ్గరుండి నా పెళ్లి చూడలేకపోతున్నావా? మీ అప్పు డార్లింగ్ నాకు వసుకి జరిపించబోతున్న కళ్యాణం ఇది. ఏం బాబు బాగున్నావా? ఆహా, బాగున్నాను మేడం. ఈ జన్మలో పెళ్లి కాదనుకున్నావు, అయినా చేసుకుంటున్నావు. సంతోషంగా ఉండు. చూసావా పెళ్లి ఎంత ఆర్భటంగా జరుగుతుందో? నువ్వు కళ్ళు ఆర్పకుండా చూడాలని నా కోరిక. నువ్వు అక్షంతలు అయినంత మాత్రాన పోయిందేమీ లేదు. పో. చెప్పడం అయిపోతే వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, గొంతు ఎండిపోకుండా ఉంటుంది. రేయ్, ఏయ్, నువ్వు పిచ్చోడివి కాబట్టి చెప్పింది వినిపించుకోకుండా మాట్లాడతావు. ఆ దేవుడు దిగొచ్చినా సరే వసుంధరా నువ్వు పెళ్లి చేసుకోలేవు. ఏనాయనా పెళ్లి చేసుకోవా? ఇదేం పోయే కాలం నీకు? మండపం వరకు వచ్చాక చేసుకోనంటే ఎలా? పిన్ని పెళ్లి చేసుకున్నా నీకేమన్నా చెప్పానా? తిన్నారా? వెళ్ళి రండి, వెళ్ళండి. రా. ఇందాకేదో మాట్లాడుతున్నావు, పెళ్లి చేసుకోనని అది అంటున్నావు కదా. పాపం సెక్రటరీ మీద అభిమానం చంపుకోలేక ఇలా మాట్లాడుతున్నావు అనమాట. అనవసరంగా నాతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్టే తగలబడిపోతావు. వసుంధరా నిప్పురా. పెళ్లిపీట్ల మీద తన పక్కన కూర్చుంటే బూడిదయ్యేది నువ్వే. ఎవరు చేస్తారో ఎవరుంటారో ముందే డిసైడ్ అయిపోయింది. ఈ పెళ్లి ఆగడం కూడా ఎప్పుడో డిసైడ్ అయిపోయిందిరా. రేయ్, రెచ్చగొట్టొద్దు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి బాణాసంచ కాల్చుకో. నా కడుపు కాలేంత వరకు ఉండద్దు. రే పాగల్, వసుంధర రాజీ పడి నీ చెయ్యి పట్టుకోవాలని చూసినా నువ్వు చెయ్యి అందించలేవు. ఇలా చూడు, నా ఒంటి మీద ఉండేవి కూడా నీ పెళ్లి బట్టలే. అప్పుడే నీ చేతులు మారిపోయాయంటే అర్థం చేసుకో. పెళ్లి కొడుకు నువ్వేనా బాబు? చాలా బాగున్నావు. అమ్మాయికి కరెక్ట్ జోడి కదండి? అవును. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి కొడుకు ఆడు కాదు నేను. ఇదిగో చూడు, నేను. నువ్వా? అబ్బాయి లేతగా ఉంటాను అతనే అనుకున్నానులే. ఏమనుకోకు బాబు. రాయ్, నాకు వసుంధరకు పెళ్లి మీ అప్పే జరిపిస్తుందంటే ఇంకెవరు అడ్డుకుంటారా? ఎలా ఆగిపోతుందని టెన్షన్ పడుతూ ఉండకు. పెళ్లి ఆగిపోతుందని చెప్పేశాగా, కూల్గా ఉండు. ఓకే? ఏం చేస్తావు? వసుని తీసుకెళ్ళిపోతావా? రై, అది నీ వల్ల కాదు. వసు కళ్యాణ మండపం దాటకుండా ఏర్పాట్ల మొత్తం చేసేసా. వసుంధర ఇక్కడే పెళ్లి కూతురులానే ఉంటుంది, కానీ తల వంచి తీరాలి అంటే వంచుతుంది. అంటే తాళి పడుతుందనేగా. ఆ తాళి కట్టేది నువ్వు కాదని, దేవుడి నిర్ణయం వేరేలా ఉందని తెలిస్తే చస్తావురా. నవ్వుతున్నావేంట్రా? ఏమైందిరా నీకు? నవ్వుతున్నావేంట్రా? ఏమైందిరా నీకు? రై 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 రై, ఆన్సర్ చెప్పుకున్నా వెళ్ళిపోతావేంట్రా? ఏ ఎందుకు నవ్వుతున్నావు? రై చెప్పాలరా, వీడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మనం ఏం చేస్తున్నాం వీడికి తెలుసా? తెలీదన్నా. పోనీ మనం ఏం తప్పు చేస్తాం ఐడియా ఉందా? లేదన్నా. వీడు ఆలోచిస్తున్నాడంటే మనకి చిక్ పెట్టేలా ఉన్నాడు. రై, అన్నా, రై,
ఈ రోజు సరుకు ఎగుమతి దిగుమతి అనేది లేదు, ఓకేనా? అలా అయితే లాస్ అయిపోతాం కదా. ఈ రోజు నా పెళ్ళయ్యాకే ఆ పని మొదలు పెట్టండి. అప్పటిదాకా గప్చుప్, ఎక్కడి దొంగలు అక్కడే. అలాగే అన్న. అమ్మా అమ్మా ఏంటమ్మా కుంకుమ ఇవ్వవా? నేను పెట్టుకునేదా నువ్వు పెట్టుకోవాల్సిందా? అమ్మా అదే జోగేంద్ర పెట్టుకోమన్న కుంకుమ ఆ ముడుపులో ఉంది. నుదుటిన పెట్టుకోవాల్సిన బొట్టు గురించి అడుగుతున్నావంటే నీకేదైనా అనుమానంగా ఉందా అమ్మా? అనుమానమే, కానీ ఆలస్యంగా అడుగుతున్నాను వసు. ఈ పెళ్ళి నీకిష్టమేనా? రాజీ పడి తలుంచి తాళి కట్టించుకునే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎవరూ లేరమ్మా. కానీ మీకు మాటిచ్చినందుకు నేను బలైపోతున్నాను. అది మీకు కూడా తెలుసు. నీ భవిష్యత్తును చూడాలనుకున్నాను వసు. రేపు నేను ఉంటానో ఉండనో, కానీ మా అమ్మ వల్ల నేను అన్యాయం అయిపోయానని నువ్వు అనుకోకూడదు. ఇందాక వంశీబాబు నీతో మాట్లాడడం నేను విన్నాను. అలాంటి మంచివాణ్ణి మీ నాన్న అపార్థం చేసుకున్నారని అర్థమైంది. కోటీశ్వర్ల బిడ్డకు నీ క్షేమం అనవసరం, కానీ మానవత్వం ఉన్నవాడు కాబట్టి నిన్ను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా నువ్వు వినట్లేదు. ఆయన సంతోషంగా ఉండడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఏంటి వస్తున్నావనేది? ఇప్పుడేమీ చెప్పలేనమ్మా. ఎప్పుడు చెప్తావో సుందరా? నా కొడుకు సంతోషం కోసం నువ్వు నరకానికి వెళ్తానంటూ ఆశ్చర్యంగా ఉంది. అంతకంటే ఎక్కువ బాధగానూ ఉంది. నీకు స్వార్థం లేదు వసుంధరా. నా కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదనుకుని చెప్తున్నాను. త్యాగం చేయొద్దు. నువ్వు అన్యాయం కావద్దు. మేడం, మీరలా అనకండి. నేను దూరం అవ్వాలి. ఎంత చెప్పినా వినవా వసుంధరా? మీ మాటని నేను లెక్క చేయడం లేదని అనుకోకండి మేడం. నా దురదృష్టానికి కూడా లెక్క ఉంది. జోగేంద్ర నీకు తగినవాడు కాదని తెలుసు కూడా. ఆయన నాకు కాబోయే భర్త మేడం. అంతకన్నా ఇక నేను చెప్పేదేమీ లేదు.
తల్లోంచి తాళి కట్టించుకుంటాను. ఆ తర్వాత మీరు వేసే అక్షంతలు పడతాయి.